స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. చదివేస్తే ఉన్నమతి పోయింది అన్నట్టుగా తయారైంది కొంతమంది విద్యార్థుల ప్రవర్తన. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగింది. రాహుల్ అనే పటాన్చెరుకు సంబంధించిన వ్యక్తి నిజామాబాద్లో ప్రైవేట్గా ఉంటూ తను ప్రభుత్వ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నాడు. తను 4వ సంవత్సరం విద్యని చేస్తున్నాడు. అయితే 4వ సంవత్సరం కారణంగా తను ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా తను తన విధులను నిర్వర్తించినప్పటికీ తనపై కక్ష కట్టిన తన సీనియర్లు తన అటెండెన్స్ని మార్చారు అంటూ తను వెళ్ళి అడగడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అలా వెళ్ళిన ప్రయత్నంలో తనని చాలా అసభ్య పదజాలంతో తిట్టడం, ర్యాగింగ్ చేయడం, 10 మంది విద్యార్థులు కలిసి మీద పడి కొట్టడం జరిగింది. అయితే ఈ సంఘటనని కళాశాల యాజమాన్యం కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. తనని తీవ్రంగా కొట్టడంతో అతను అస్వస్థతకు గురయ్యాడు. తన మాటల్లో విందాం అసలు ఏం జరిగిందో. రజ్జు పెరుగుతూ పోయి ఈ రోజుకి నా అటెండెన్స్ రిజిస్టర్లు, నా అటెండెన్స్ వాళ్ళు మ్యానిపులేట్ చేసి అటెండెన్స్ మార్చే వరకు వచ్చింది సార్. అందుకని ఎందుకు మార్చారు అని నేను వెళ్ళి అడిగాను సార్. ఎందుకు మార్చారని వెళ్ళి అడిగితే వాళ్ళు నువ్వెవరికి నన్ను అడగడానికి నేనేం నీకు చెప్పేది అని లేబర్ రూమ్ అంటే డెలివరీలు అయ్యే రూమ్స్ అంటే అక్కడనే చాలా అరిచారు సార్. ఇంకా నేను వచ్చేసాను సార్. వచ్చేసిన తర్వాత వాళ్ళు ఆ ఇష్యూని ఒక పెద్ద కాలేజ్ ఇష్యూలాగా చేసి ఒక పెద్ద బ్యాచ్ ఇష్యూలాగా చేసేసి 5 రోజుల్లో జరగబోయే వినాయక చవితికి లింక్ పెట్టారు సార్. వినాయక చవితి జనరల్గా ఫైనల్ ఇయర్స్ అంటే మేము మా బ్యాచ్ వాళ్ళు చేస్తాం సార్. మీరు ఎట్లా చేస్తారో మేము చూస్తాము. అసలు వినాయక చవితి ఎట్లా అంటే ఒక పర్సనల్ థింగ్ని ఒక పెద్ద బ్యాచ్ థింగ్లా చేశారు సార్. చేసి అసలు మీరు ఏం చేస్తారో చేసుకోండి, అసలు నన్ను కాలేజ్ ఎట్లా చూస్తా నేను కాలేజ్ తొక్కకపోతే చూడని చాలా బెదిరించారు, చాలా భయపెట్టారు సార్. దానికి లింక్ పెట్టి సరే మాట్లాడదాము, సెటిల్ చేసుకుందాము అని చెప్పేసి ఈ రోజు నన్ను రూమ్ నెంబర్ 302కి పిలిచారు సార్. ఇక్కడ రూమ్ నెంబర్ 302 ఇన్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, వాళ్ళ ఇంటర్న్స్ హాస్టల్ అంటారు సార్. అది 302కి పిలిచారు. పిలిస్తే మాట్లాడదామని పోయినాం సార్. దాదాపు ఒక 15 మంది ఉండే సార్ వాళ్ళు. నేను నాతో పాటు ఒక 2 తీసుకుపోయాను. ఇంకా మా హాస్టల్ వాళ్ళు ఒక 5-6 మంది ఉండే సార్. కానీ పోయినప్పటి నుంచి వాళ్ళు మొత్తం చెప్పడానికి బూతులు సార్. మాటకు ముందు బూతు, మాట తర్వాత బూతు, అమ్మ నాన్న అన్న అందరినీ బూతులు తింటారు సార్. ర్యాగింగ్, దాని తర్వాత వాళ్ళ ఈగో సాటిస్ఫై కావాలని చెప్పి ర్యాగింగ్ చేసి స్టార్ట్ చేశారు సార్. గోడ కుర్చీ లేపించారు, నాతోటి బయోడేటా దాదాపు 20 సార్లు చెప్పించారు. జీఎంసీ సెల్యూట్ కొట్టమన్నారు. యాక్చువల్గా నాకు 3 days నుంచి జాండీస్ ఉంది సార్. జాండీస్ నేను రిపోర్ట్ చూపించిన సార్ వాళ్ళకు. ఈ రోజుకి నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ర్యాగింగ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ చేశారు సార్. రూమ్లో ఉన్న వాళ్ళందరూ చేశారు సార్ ర్యాగింగ్. రిపోర్ట్ చూపించినాక కూడా నాకు జాండీస్ ఉన్నట్టు కూడా నన్ను వదలలేదు సార్. వదలకుండా నాకు ర్యాగింగ్ చేశారు సార్. లాస్ట్కి నా ఫోన్ తీసుకొని నా పర్సనల్ మెసేజ్లు, మా అన్న మేము మాట్లాడుకునే మెసేజ్లు, నా పర్సనల్ చాట్లు అన్నీ తీసుకొని వాళ్ళన్నీ చూసి అదేంది ఇదేంది అని మా అన్నం తిట్టడము, అది తిట్టడము చాలా జరిగింది సార్. పిటిషన్ ఇచ్చినాం సార్. పోలీస్ ఇంకా ఇవ్వలేదు సార్. ఎమ్మెల్సీ చేశారు, ఇంకా ఇవ్వలేదు సార్. అయితే ఇంకా లాస్ట్కి ఇంకా మాకు ఇంకా సాటిస్ఫై కాలేదురా మేము అని చెప్పి ఇంకా కొట్టడానికి దిగి కుట్టారు సార్. దాదాపు ఒక 10 మంది వచ్చారు సార్ ఒకేసారి కొట్టనికే. నేను కింద పడిపోయినా సార్. 4 మంది పేర్లు అయితే గుర్తున్నాయి సార్. ఫస్ట్ వచ్చేసి సాయిరామ్ పవన్ సార్. ఫస్ట్ నుంచి ఆయనతో ప్రాబ్లమ్ సార్. నాకు యాబ్సెంటేషన్ కూడా ఆయన. ఫస్ట్ స్టేషన్ సాయిరామ్ పవన్ సార్. సెకండ్ వచ్చేసి శ్రవణ్ సార్ 20 బ్యాచ్. దాని తర్వాత వచ్చేసి అభినవ్ పెద్ది ఇంకా సాత్విక్ హృదయపాల్. వీళ్ళు 4 మెయిన్ సార్. వీళ్ళు 4 ఘోరంగా కొట్టారు. మిగతా వాళ్ళందరూ ర్యాగింగ్ చేశారు. హాస్పిటల్ కాకుండా మన కాలేజీలో కూడా ర్యాగింగ్ అయినాయా? కాలేజ్లో స్టార్టింగ్ అయినాయి సార్. ఫస్ట్ ఇయర్ అయినాయి సార్. ఇప్పుడు ఏం కాదు. మీకు కాకుండా ఇంకెవరికైనా అవుతుంది అక్కడ? నేను హాస్టల్లో ఉన్నా సార్. నేను డే స్కాలర్ని, బయట ఉంటాను. సో నాకు హాస్టల్ గురించి చూసారు కదా, తనని ఎంతగా ఇబ్బంది పెట్టారు, ఎలా కొట్టారు, ఎట్లాంటి పదజాలం వాడారు అనేది చూసిండ్రు కదా. అయితే ఎవరైతే ఈ 4 విద్యార్థులు మెయిన్గా ఉన్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలంటూ తను అనుకున్నాడు. కానీ తనపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎలాంటి కంప్లైంట్ చేయొద్దు అనే ఉద్దేశంతో ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా తెలిసింది. పాఠశాలలు, కాలేజీల్లో ర్యాగింగ్కు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య స్పష్టం చేశారు. విద్యా సంస్థల పరిధిలో శాంతి భద్రతలను భంగపెట్టే రీతిలో ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు ఒకరినొకరు గౌరవిస్తూ హింసకు దూరంగా ఉండాలని సూచించారు. ర్యాగింగ్కు గురయ్యే విద్యార్థులు తక్షణమే తమ బాధను సంబంధించిన అధికారులకు కానీ పోలీసులకు కానీ తెలియజేయాలని కోరారు.